నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని సింపుల్గా పులిహోర ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నానండి. మరి ఈజీగా వంట రాని వారు కూడా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ఇక్కడ ఒక పావు కిలో రైస్ తీసుకొని ఉడికించే ముందే పక్కన పెట్టి ఉంచాను. చిటికెడంత పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి ఇది ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. ఇలా చేస్తే బాగుంటుంది పులిహోర. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అన్నం అంతా చల్లారబెట్టుకుందాం. అలా కలిపిన తర్వాత ఈ విధంగా కలుపుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని పోపు రెడీ చేసుకున్నాము. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తగినంత ఒక గిన్నెడు పల్లీలు అయితే వేసుకొని అలా వేయించుకోవాలి వీటిని. తర్వాత కొంచెం వేగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఒక పెద్ద స్పూన్ అన్ని పోపు గింజలు అన్నీ కలిపిన వేసాను. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 4 ఎండుమిరపకాయల మధ్యలో తుంచి వేసుకోండి. అలాగా చిటికెడంత ఇంగు కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవరు. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసుకునే రెసిపీ ఇదైతే. మరి కమ్మగా తినేయడానికి బాగుంటుంది, ప్రసాదాలు పెట్టడానికి బాగుంటుంది. ఒక పావు స్పూన్ అంత పసుపు, మనం అన్నంలో కొంచెం వేసాం కాబట్టి ఇది పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను ప్రసాదంగా చేస్తున్నాను, అందుకనే అల్లం కూడా వేయట్లేదు. తగినంత సాల్ట్ కొంచెం వేసాను. తర్వాత కరివేపాకు వేసాను, అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత పోపు రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకున్నాక నేనైతే 3 నిమ్మకాయలు తీసుకొని పిండాను. ఆ రైస్కి సరిపోను ఆ పులుసు అందులో పోసేసాను. ఇప్పుడు మనం ఈ పోపు తీసుకొచ్చి అన్నంలో వేసేసేద్దాం. అన్నంలో వేసి అంతా కలిపేసుకున్నాము. కలుపుకొని మొత్తం కూడా అలా వేసి కలుపుకోవాలి. తప్పక వీడియో నోటిఫికేషన్ వస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్, రిలేటివ్స్ షేర్ చేయండి. ఈజీ ప్రాసెస్, సింపుల్గా మనకు పులిహోర అయిపోయిందండి, రెడీ అయిపోయింది. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. మనకు నైవేద్యం దేవుడికి పెట్టాలనుకున్నప్పుడు ఇలాగ ఫ్రెష్గా ఉండి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ఫుల్గా మనకి చాలా బాగా వచ్చింది. రుచి కూడా అంతే బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. తప్పక ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.